హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు జూనియర్ అసోసియేట్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. భారీ సంఖ్యలో ఉద్యోగాలు అనేది విడుదలయ్యాయి. కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ విభాగంలో ఈ ఉద్యోగాలు ఉంటాయి. అయితే మనకు ఈ ఉద్యోగాల గురించి పూర్తిగా డిస్కస్ చేసుకునే ముందు వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో ఈ పూర్తి వివరణ కావాలంటే తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక మీకు ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే ఈ రోజు నుంచి 12/4/2019 నుంచి ప్రారంభించబడి వచ్చే నెల 3వ తారీఖు వరకు మీకు చివరి తేదీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సెలెక్టెడ్ ఆప్ట్ లాంగ్వేజ్ టెస్ట్ అని మనకు ఈ 3 రకాలుగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ లాంగ్వేజ్ టెస్ట్ ఏందనేది నేను వీడియో ఎండ్లో చెప్తాను, చూడండి. అదేవిధంగా అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి స్టేట్ వైజ్గా, ఓకేనా, కేటగిరీ వైజ్గా అందరికీ ఎన్ని వేకెన్సీలు, టోటల్ ఓవరాల్గా ఎన్ని వేకెన్సీలు అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా మనకు 8,593 వేకెన్సీలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు భారీ సంఖ్యలో ఉన్నాయని చెప్పుకోవచ్చు వేకెన్సీలు. మన తెలంగాణ వైడ్గా చూసుకుంటే ఎన్ని ఉన్నాయో కూడా చూద్దాం. మనం ఇక్కడ మొట్టమొదటిగా పైన అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. తెలుగు లేదా ఉర్దూ అనేది మీరు ఆప్షనల్ లాంగ్వేజ్గా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. టోటల్గా 253 వేకెన్సీలు ఉన్నాయి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. హైదరాబాద్లో చూసుకుంటే మనకు 425 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఏం కథ అనేది మొత్తం కూడా వీడియోలో చూద్దాం. అదేవిధంగా అప్లికేషన్ ఫీ, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అయితే మనకి ఇక్కడ వేకెన్సీలు అయిపోయాయి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన వేకెన్సీలు అన్నట్టు మనకి ఇక్కడ ఫ్రెష్ వేకెన్సీస్ కాకుండా కింద ఇచ్చిన బ్యాక్లాగ్ వేకెన్సీలు. సో అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు, చూపిస్తాను. సో చిన్న అక్షరాలతో ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకు 31/8/2019 నాటికి లేదా ఆ రోజు నాటికి లేదా అంతకన్నా ముందుగా ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 31/8/2019 నాటికి వీళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాం మేము అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ కానీ బీటెక్ కానీ అని చెప్పినట్టు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు కాబట్టి ఏ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/4/2019 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 10 సంవత్సరాలు, అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాలు, పీడబ్ల్యూడీలో మళ్ళీ ఓబీసీ వాళ్ళైతే 13 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనుకున్నాం, వాళ్ళకి ఎప్పటి వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందంటే జనరల్ అయితే 28 సంవత్సరాలు, అందరికీ ఈక్వల్గా కలుపుకొని 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ వాళ్ళు అయ్యండి అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇంకా 15 సంవత్సరాలు ఎక్కువ అప్లై చేసుకోవచ్చు. అంటే 28 + 15 43 సంవత్సరాల వరకు కూడా పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు అబ్రివేషన్స్ ఇచ్చారు, పీడబ్ల్యూ వాళ్ళకి సంబంధించిన అబ్రివేషన్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఓకే, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ పారాగ్రాఫ్ చెప్పిన తర్వాత రైట్ సైడ్ చెప్తాను. పే స్కేల్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 13,075 రూపాయల వరకు రావడం జరుగుతుంది. అమాల్మెంట్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో కనుక మీకు పోస్టింగ్ ఇస్తే 25,000 వరకు మీకు శాలరీ అనేది ఉంటుందండి. 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత జాయినింగ్ ఉంటుందండి. ఇక అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే నోటిఫికేషన్ స్క్రోల్ చేస్తుంటే పైకి కిందికి వెళ్ళిపోతుందండి, అందుకే కొద్దిగా లేట్ అవుతుంది, ఏమనుకోకండి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 125 రూపాయలు ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసే వాళ్ళకు కూడా 750 రూపాయలు అనేది ఉంటుందండి. సో ఎవరైనా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. సెంటర్స్ కూడా ఎక్కడ ఇస్తారో ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఒకసారి చూసుకోండి. ఇది బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుందండి ఎగ్జామ్లో. సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో, ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఈ ప్లేసెస్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. అండ్ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఈ నోటిఫికేషన్ ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి పైకి కిందికి, నాకే కోపం వస్తుంది.
కాస్త వెయిట్ చేయండి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయిపోయి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, దానికి సంబంధించి ఇమేజ్ ఎంత సైజులో ఉండాలి, ఎలా ఉండాలని మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి పేరాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇది చిన్న చిన్న అక్షరాలతో ఉంది, నాకే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ వివరాలకు వద్దాం మనం ఇప్పుడు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వివరాలకు వస్తే మనకి ఇక్కడ 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. 1 అవర్లో ఎగ్జామ్ అనే టైం లిమిట్ ఉంటుంది. 3 టాపిక్స్ కవర్ కావడం జరుగుతుంది, 3 టాపిక్స్. ప్రతి టాపిక్ కూడా 20 మార్కులు 20 నిమిషాలు ఉంటుంది టైం లిమిట్. 30 మార్కులు 30 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెళ్ళి 30 మార్కులు 30 ప్రశ్నలు. న్యూమరికల్ అబిలిటీకి వచ్చి 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాల టైం లిమిట్. రీజనింగ్ అబిలిటీకి వచ్చి కూడా 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాల టైం లిమిట్. టోటల్గా 100 ప్రశ్నలు 100 మార్కులు 1 అవర్ టైం లిమిట్. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇంగ్లీష్లో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి అంటే మనకున్న వేకెన్సీల వైడ్గా ఒక్కో పోస్టుకు 10 మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్కి. మెయిన్ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి, క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 200 మార్కులకు కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 190 ప్రశ్నలు రావడం జరుగుతుంది. అండ్ 2 hours 40 minutes టైం లిమిట్ ఉంటుంది. ఒక్కో టాపిక్కి ఒక్కో టైం లిమిట్ ఇచ్చారు. ఆ టైం లిమిట్లో ఆ టాపిక్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రిలిమ్స్లో కూడా ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్ట్ మొత్తమే రాకుండా మిగతా 2 సబ్జెక్ట్ రాస్తుంటే సరిపోదు. 3 టాపిక్స్కి వెళ్ళి కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది మార్క్స్ అనేది. మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి జనరల్ లేదా ఫినాన్షియల్ అవేర్నెస్కి వెళ్ళి 50 ప్రశ్నలు 50 మార్కులకు రావడం జరుగుతుంది. 30 నిమిషాల టైం లిమిట్ ఉంటుందండి. జనరల్ ఇంగ్లీష్కి వెళ్ళి తీసుకుంటే 40 ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాల టైం లిమిట్ ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ తీసుకుంటే 50 ప్రశ్నలు 50 మార్కులు 45 నిమిషాల టైం లిమిట్ అనేది ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ తీసుకుంటే 50 ప్రశ్నలు 60 మార్కులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 40 నిమిషాల టైం లిమిట్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 1/4 అనేది మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనకు ఇవ్వలేదు ప్రిలిమ్స్లో, కానీ ఇంగ్లీష్లో మాత్రం తప్పకుండా ఉంటుంది. ఇంగ్లీష్లో మెయిన్ ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్, అంటే ఉంటుంది కూడా. తర్వాత ఇక్కడ టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్. దీని విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళి అప్లై చేసే వాళ్ళకు తెలుగు, ఆంధ్ర వాళ్ళైతే తెలుగు లేదా ఉర్దూ మీరు ఆప్షనల్ లాంగ్వేజ్లో ఇచ్చుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్లో. సో మీరు ఇచ్చిన లాంగ్వేజ్లో మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏం లేదు, చదవడము, రాయడము, మాట్లాడము, ఈ మూడింటిపైన టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి చదవమంటారు, ఒక పారాగ్రాఫ్ రాయమంటారు. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి రాయడము, రీడింగ్, రైటింగ్, ఓకే, చదవడము, రాయడము, మాట్లాడడం, ఈ ఆప్షన్ మర్చిపోయాను చెప్తున్నాను. చదవడము, రాయడము, మాట్లాడడం, ఈ మూడింటిపైన మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఈ టెస్ట్లో క్వాలిఫై కానట్లయితే మీరు పోస్ట్కి అర్హులు కారండి. ఎందుకంటే మీరు ఆప్షన్ లాంగ్వేజ్ ఇచ్చుకునేటప్పుడు, అందుకే నేను తెలుగు ఇచ్చుకోమని చెప్తున్నాను తెలుగు బాగా వచ్చిన వాళ్ళకు. ఒకవేళ తెలుగు రాని అభ్యర్థులు ఉన్నట్లయితే ఉర్దూ ఇచ్చుకోండి, లేదా హిందీ వస్తే హిందీ ఇచ్చుకోండి. మీకు ఏ లాంగ్వేజ్ అయితే బాగా వస్తుందో, అదే తెలంగాణ వాళ్ళకు 3 లాంగ్వేజ్ల ఆప్షన్స్ ఉన్నాయి ఇచ్చుకునే అవకాశం. ఏపీ వాళ్ళకైతే తెలుగు లేదా ఉర్దూ మాత్రమే ఇచ్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి హౌ టు అప్లై ఇచ్చారు మనకి. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు ఫ్రెండ్స్. వెబ్సైట్ ఓపెన్ చేసి లేదా ఇక్కడ ఇచ్చినటువంటి https://www.sbi.co.in/careers ఓపెన్ చేసిన తర్వాతనైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు 11 AM నుంచి 6 PM మధ్యలో ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, దాన్ని ఫోన్ చేసి కూడా కనుక్కొని మీరు అప్లై చేసుకోవచ్చండి. తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఫోటోగ్రాఫు, సిగ్నేచరు ఎంత సైజులో ఏ విధంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు సపరేట్ లింక్స్ ఇస్తాము మేము. సిగ్నేచర్కి ఒక లింకు, ఫోటోగ్రాఫ్కి ఒక లింక్ ఇస్తాము. వాటిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. వాటిని ఒకసారి చూసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకా ఏదో ఒక చిన్న వివరాలు ఉన్నాయి, అవి చూపించి మీకు వీడియో క్లోజ్ చేస్తాను. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే, చిన్న చిన్న అక్షరాలతో ఉంది నోటిఫికేషన్, కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి కూడా వీల్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా చూడగానే చెప్పే అంత లేదు, చిన్న చిన్న అక్షరాలతో ఉంది. అది కూడా మళ్ళీ స్క్రోల్ అవుతుంది పైకి వెళ్ళి కిందికి, కిందికి వెళ్ళి పైకి.
సో ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అప్లికేబుల్ ఎవరికైతే వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అనేది ఈ ఫార్మాట్లో ఉంచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అంతా కూడా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఓకేనా. ఫోటోగ్రాఫ్ ఇమేజ్ ఏ సైజులో ఉండాలి, ఎలా ఉండాలి, ఫేస్ ఏ విధంగా కనబడుతూ ఉండాలి, ఇదంతా కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి. మీరు క్యాపిటల్ లెటర్స్లో అస్సలు పెట్టొద్దండి, సిగ్నేచరు స్మాల్ లెటర్స్లో పెట్టాల్సి ఉంటుంది. బ్లాక్ ఇంక్ పెన్తో వైట్ పేపర్ మీద పెట్టి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చదువుకున్న తర్వాత, తొందరపడకుండా చదువుకున్న తర్వాత అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకున్నట్లయితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అండ్ ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.